మనమైతే ఇప్పుడు అజిమల శివ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్లో శివుడు ఉంటారు. అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ, అది పెద్ద శివ విగ్రహం ఉంటుంది, శివపార్వతుల విగ్రహము చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అలాగే ఈ గుడి నుంచి బయటికి చూస్తే మొత్తము వాటర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ బీచ్ కూడా ఉంది పక్కనే. అది కూడా లోపలికి వెళ్ళి వ్యూని అయితే చూద్దాం. వచ్చేసి మనకి మెయిన్ శివ టెంపుల్ అనమాట. దాని పక్కన వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్ అనమాట. ఇటు నుంచి పక్కకి ఇలా రాగానే ఇక్కడే మెయిన్ శివ స్టాచ్యూ అనమాట. ఇది వచ్చేసి శివ స్టాట్యూ కట్టి దగ్గర దగ్గర 6 to 8 years అవుతుందంట. మన మెయిన్ శివుడి గుడి వచ్చేసి 600 ఏళ్ళ ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది శివ పార్వతుల స్టాట్యూ చూస్తున్నారు కదా పైన. ఎంత బాగుందో అసలు అమ్మవారు, మళ్ళీ కింద శివయ్య. అసలు ఈ శివ స్టాట్యూ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేస్తే మీ మూడ్ మొత్తం మారిపోతుంది. అంత బాగుంది ఈ టెంపుల్ అయితే మాత్రం. అలాగే ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం చూడండి ఎంత బాగుందో. అలా అలలు వస్తూ, అలా ఆ శబ్దాలు, ఈ వాతావరణం ఇక్కడ చాలా బాగుంది. కావాలంటే ఇక్కడ స్టేర్స్ నుంచి కిందకి బీచ్కి కూడా వెళ్ళొచ్చు, ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఇక్కడ శివయ్య పాదమే చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారుగా. నా చేయి చూడండి, శివయ్య పాదం చూడండి, చాలా పెద్దగా ఉంది శివయ్య పాదం. ఉడత కూడా వచ్చింది. ఇదండి అజ్మల్ శివ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తిరువనంతపురం నుంచి దగ్గర దగ్గర 20 kilometers అయితే ఉంటుంది. మార్నింగ్ 5 to 8 or 9 వరకే ఉంటుంది టెంపుల్. మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. సో టైమింగ్స్, మ్యాప్, లొకేషన్ అన్నీ నేను పెడతాను డిస్క్రిప్షన్లో. చూసి దాన్ని బట్టి ఫాలో అయిపోయి టెంపుల్కి అయితే వచ్చింది. ఓం నమః శివాయ.